అండి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనేం చేశానో చూసేయండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా కట్ చేసుకొని సన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే పసుపు యాడ్ చేసేసి ఇప్పుడు నేను ఇందులోకి 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. ఇలా 2 ఎగ్స్ తీసుకొని రెండింటిని కొట్టి ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని చక్కగా విస్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకున్నాను. ఈ చిన్న కడాయి చూసారా, నేనైతే ఇది వచ్చేసి డీమార్ట్లో కొన్నాను అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాన్ని చక్కగా కాస్త హీట్ అలా పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఇందులోకి యాడ్ చేసేసాను అనమాట. ఇంక ఇది ఇలాగే డైరెక్ట్ తినేస్తే ఆమ్లెటే మనందరికీ తెలిసిందే, కాకపోతే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము. ఇప్పుడు ఇంకా ఆ బ్రెడ్ నేను ఏదైతే అలా కాస్త హీట్ పెట్టుకున్నానో ఆ బ్రెడ్ని ఇలా యాడ్ చేసేసి చక్కగా ముందుకు వెనక్కి ఆ ఎగ్ అంతా కూడా మనకు దీనికి అంటుకునేలాగా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ కడాయి వల్ల నేను ఒక్క బ్రెడ్ మాత్రమే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే కనుక పాన్ అయితే నేను 2 బ్రెడ్స్ ఒకేసారి అట్ ఏ టైం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది చిన్న పాన్ తీసుకున్నాను కదా, అందుకనేసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్క బ్రెడ్ మాత్రమే తీసుకునేసి సేమ్ అదే ప్రాసెస్లో 2 ఎగ్స్ని అలా చేసేసుకున్నాను అనమాట. ఇదైతే మాత్రం హెల్తీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైమ్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించింది, ఇది కామనే కదా అని మీరు అనుకోవచ్చు, నేను చేసింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.